ఫ్రెండ్స్, మైకేల్ కి లాస్ట్ స్టేజ్ కాన్సర్ ఉంటుంది. అందుకే తన కొడుకుకి ఒక కొత్త కుటుంబం వెతకాలని అనుకుంటుంటాడు. ఒక రోజు రోజువారీ కూలీ పని అయ్యాక ఇంటికి వస్తాడు. ముందుగా తన కొడుకుని స్నానం చేయించుకుని శుభ్రంగా తయారు చేసి ఒక జంటని కలవడానికి తీసుకెళ్తుంటాడు. ఆ జంట చాలా కఠినంగా ఉంటారు. వాళ్ళని చూసిన మైకేల్ కి అర్థమవుతుంది వీళ్ళు తన కొడుకుకి సరిపడరని. వెంటనే వాళ్ల ఆఫర్ ని తిరస్కరించి మరో కుటుంబం వెతకడానికి బయలుదేరుతుంటాడు. ఈసారి అతనికి చాలా ధనవంతులైన కుటుంబం దొరుకుతుంది. వాళ్ల దగ్గర డబ్బుకి ఏ లోటు ఉండదు. వాళ్ళు మైకేల్ కి పెద్ద గదులు చూపిస్తుంటారు. అక్కడ తన కొడుకు సౌకర్యంగా ఉండొచ్చని. ఆ జంట తన కొడుకుకి ఒక బొమ్మ కూడా ఇస్తుంటారు. కానీ వెళ్లేటప్పుడు ఆ జంటలోని భార్య ఆ బొమ్మ తిరిగి ఇవ్వమని సైగ చేస్తుంది. దీన్ని చూసిన మైకేల్ ఆలోచించాడు, ఒక చిన్న బొమ్మ కూడా ఇవ్వలేని వాళ్ళు నా తర్వాత నా కొడుకుని ఎలా చూసుకుంటారు అని. అందుకే మరో జంటని కలవడానికి వెళ్తుంటాడు. చాలా వెతకడం తర్వాత అతనికి మంచి కుటుంబం దొరుకుతుంది. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళలా కనిపిస్తుంటారు. వాళ్ళకి ఒక కూతురు కూడా ఉంటుంది. ఆమె మైకేల్ కొడుకుతో ఆడుకుంటూ సంతోషంగా ఉంటుంది. ఇది చూసి మైకేల్ ఊపిరి పీల్చుకుని ఒప్పందం ఖాయం చేద్దాం అనుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే తెలిసింది ఆ ఇంట్లోని ఆయనకి కుక్కల మీద తీవ్రమైన అలర్జీ ఉందని. మైకేల్ కొడుకుకి ఒక చిన్న కల ఉంటుంది, ఒక పెంపుడు కుక్క పెట్టుకోవాలని. తండ్రిగా మైకేల్ తన కొడుకు కలని తీర్చాలని నిర్ణయించుకుంటాడు. తన కొడుకు తరచూ అడిగేవాడు, నాన్న, నీవు నన్ను నీ దగ్గర నుండి ఎందుకు దూరం చేయాలనుకుంటున్నావు? ఒక రోజు గార్డెన్ లో మైకేల్ కొడుకుకి ఒక చచ్చిన కీటకం కనిపిస్తుంది. ఇదే సరైన సమయమని భావించి మైకేల్ చెప్తుంటాడు, బాబు, ఇది చచ్చిపోయింది. నేను ఒక రోజు చనిపోతాను. కానీ అతని కొడుకుకి మరణం అంటే ఏంటో అర్థం కాదు. అతనికి అది ఒక ఆటలా అనిపిస్తుంది, ఏదైనా పోయి మళ్లీ వస్తుందని. మరుసటి రోజు పని చేస్తుండగా మైకేల్ ఆరోగ్యం చాలా చెడిపోతుంది. ఠికెదార్కి అతను సమయం వృధా చేస్తున్నాడని అనిపించి సాయంత్రం అతని జీతంలో చాలా కోత మాత్రమే ఇస్తాడు. కానీ మైకేల్ కి అది పట్టదు. హాస్పిటల్ కి వెళ్లి చెకప్ చేయించుకుంటుంటాడు. అక్కడ అతనికి తెలుస్తుంది తనకి సమయం చాలా తక్కువ ఉందని. అందుకే తన కొడుకుకి ఎక్కువగా నేర్పించడం మొదలెడుతుంటాడు. అతన్ని కన్స్ట్రక్షన్ సైట్ కి తీసుకెళ్తుంటాడు. ఇంటి పనులు నేర్పాడు. తన పని చేసే చోటికి కూడా తీసుకెళ్లేవాడు. తద్వారా తన తర్వాత అతని కొడుకు ఎవరి ముందు చెయ్యి చాపకూడదని. మరుసటి రోజు మరో కుటుంబం దగ్గరికి తీసుకెళ్తుంటాడు. అక్కడ వాళ్ల దగ్గర ఒక పెంపుడు కుక్క ఉంటుంది. కానీ వాళ్ల కొడుకు చాలా దురుసుగా తిట్టుకుంటూ ఉంటాడు. ఇది చూసిన మైకేల్ వెంటనే వెళ్లిపోతాడు. ఎందుకంటే తన కొడుకు అలాంటి ఇంట్లో ఉండడం అతనికి ఇష్టం లేదు. ఎవరో చెప్పిన సలహాతో ఒక మహిళ ఇంటికి వెళ్తుంటాడు. ఆమె ఒంటరిగా ఉంటుంది. మనసు మంచిగా కనిపిస్తుంది. ఆమె సిగ్గు లేకుండా బిడ్డతో కూర్చుని ఆడుకుంటూ ఉంటుంది. అతని ఇష్టమైన ఆహారం గురించి కూడా అడుగుతుంటుంది. ఆమె బాబుతో పాటు కూర్చుని ఆడుకోవడానికి సిద్ధమవుతూ ఉంటుంది. మైకేల్ చాలా సంతోషిస్తూ ఈ మహిళపై తన ఆస్తులు అన్ని రాయడానికి సిద్ధమవుతుంటాడు. ఎందుకంటే తన కొడుకు బాగుండాలని.